హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. అసలు బెలనైటిస్ అంటే ఏంటి, బెలనోపాస్థైటిస్ అంటే ఏంటి వాళ్ళు తెలుసుకుందాం. అసలు బెలనైటిస్కి బెలనోపాస్థైటిస్కి డిఫరెన్సెస్ ఏంది, ఎవరికి ఏ కండిషన్ వస్తుంది, ఎప్పుడు చికిత్స చేయాలి, ఎప్పుడు యాంటీబయాటిక్స్ మీద కానీ లేకుంటే యాంటీ ఫంగల్స్ మీద ఉండాలి అనేది నేను ఇవాళ కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో బెలనైటిస్ కానీ బెలనోపాస్థైటిస్ కానీ రెండు కండిషన్లు వచ్చేది ఎవరికి అంటే మగవారిలో ఎవరికైతే డయాబెటిక్ అటాక్ అవుతుందో, వాళ్ళు డయాబెటిక్ డయాగ్నోస్ చేసుకుంటారో వాళ్ళకి బెలనైటిస్ బెలనోపాస్థైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ మగవారిలో ఈ పెన్నిస్ ఇష్యూస్ ఏముంటాయి అనుకుంటే కనుక, డయాబెటీస్ వచ్చిన తర్వాత మనం కంటిన్యూస్గా మూత్రం పోస్తూ ఉంటారు కాబట్టి ఈ మూత్రంలో ఉండే షుగర్స్ ఏవైతే ఉంటాయో ఇవి చర్మాన్ని అతుకుతూ ఉంటాయి అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ చర్మాన్ని తగులుతూ ఉంటాయి. సో రికరెంట్గా తగలడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఈ చర్మం అనేది ఎలాస్టిసిటీ పోతుంది అన్నట్టు. ఈ చర్మానికి మామూలుగా యూజువల్గా ఎలాస్టిక్గా ఉంటుంది. ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చూసుకుంటే కనుక మగవారిలో ముందు అయితే కనుక అంగం యొక్క ముందర చర్మం ఫ్రీగా మూవ్ అయ్యేది. బట్ ఎప్పుడైతే డయాబెటీస్ అటాక్ అయ్యిందో ఈ చర్మం థిక్ అయిపోవడము, కలర్ మారిపోవడము, వైట్ కలర్గా మారిపోవడం, వైటిష్ రెడ్ కలర్గా మారిపోవడము, కొంచెం చూస్తే షైనీగా అనిపించడము, ప్లస్ ఎంత దగ్గరికి అయిపోవడం అన్నట్టు. చర్మం అనేది దగ్గరికి అయిపోతుంది, కొంచెం వాపు వచ్చినట్టుగా అనిపించి దగ్గరికి అయిపోతుంది. మీరు బలవంతంగా క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా, బలవంతంగా కలవడానికి ప్రయత్నం చేసినా కానీ అప్పుడు మనం లాగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడంతా క్రాక్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు, అన్ని చీలికలు చిట్లిపోతూ ఉంటుంది అన్నట్టు. ఈ చిట్లిపోవడం వల్ల విపరీతమైన మంట నొప్పి, కలిసిన తర్వాత విపరీతమైన మంట నొప్పి ఉండడం చూస్తూ ఉంటాం. దీన్నే మనం బెలనైటిస్ అంటాం. సో బెలనైటిస్లో ఏమవుతుందంటే ఓన్లీ స్కిన్ ఒకటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఫోర్ స్కిన్ ఒకటే ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం బెలనైటిస్ అంటాం. బట్ ఇలాగే వదిలేసేస్తే ఏవో యాంటీబయాటిక్స్ తీసుకొని యాంటీఫంగల్స్ వాడేసి తగ్గుతుంది కదా అని చెప్పేసి మనం ఇలాగే వెయిట్ చేస్తూ ఉంటే ఈ చర్మం అనేది మెల్లగా దీనికి అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈ చర్మం అతుక్కొని స్టార్ట్ అవ్వడము, ప్లస్ ఇది కూడా ఎర్రగా అయిపోవడం, అంటే దీనికి గ్లాన్స్ అంటాము. ఈ గ్లాన్స్ అంటే అంగముందున్న హెడ్ భాగము కూడా ఎర్రగా అయిపోవడము, మెల్లగా డిశ్చార్జ్ తడి రావడము, బంకలాక రావడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. అట్లా గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ అయితే దాన్ని బెలనోపాస్థైటిస్ అంటాం. సో బెలనైటిస్ అంటే ఓన్లీ స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. స్కిన్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయిన తర్వాత అలాగే వదిలేసేస్తే, అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల స్లోగా గ్లాండ్స్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోవడం అని, ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల దాన్ని బెలనోపాస్థైటిస్ అంటాం. సో బెలనైటిస్ కానీ బెలనోపాస్థైటిస్ ఏవైనా కానీ చూసుకుంటే కనుక ఇవి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అన్నట్టు. యూజువల్గా అవి తగ్గుతుంటే మళ్ళీ యథావిధిగా చర్మం అయిపోతుంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే క్రాక్స్ అవ్వడం వల్ల, రిపీటెడ్గా క్రాక్స్ అవ్వడం వల్ల చర్మానికి ఒక గుణం ఏముంటుంది అంటే ఎక్కడైనా క్రాక్స్ కానీ ఏదైనా కట్ అయితే కాంట్రాక్ట్ అవుతుంటుంది, వూండ్ అనేది కాంట్రాక్ట్ అయ్యి స్కిన్ అనేది వస్తుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంత వెడల్పున్న చర్మం స్లోగా దగ్గర అయిపోతుంటుంది. సో వాళ్ళకు ప్రీవియస్గా ఎలా అయితే ఉంటుందో అలా ఉండదు, హీల్ అయినప్పుడల్లా దగ్గరికి హీల్ అవుతుంటుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు కంప్లీట్ వెనక్కి అనుకోలేరు, ఒక రింగ్ లాగా ఫామ్ అయిపోతుంటుంది, ఒక థిక్ రింగ్ లాగా ఫామ్ అయిపోతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోలేరు, ఇంటర్కోర్స్ చేసేటప్పుడు విపరీతమైన మంట నొప్పి ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. కొందరికి వెనక్కిపోయిన స్కిన్ మళ్ళీ ముందరికి రాదు, కొందరికి పారాఫైమోసిస్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కొంచెం డేంజర్ అన్నట్టు. అంతేకాకుండా ఈ కింద ఉండే అటాచ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ఫ్రెన్యులం అంటాం కదా, ఈ ఫ్రెన్యులం కూడా థిక్ అయిపోవడం చూస్తూ ఉంటాం. చాలా థిక్ అయిపోయి ఒక తీగలాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది, మందంగా అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది కట్ అయిపోతుంటుంది, అక్కడ కొందరికి బ్లీడింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటిని బెలనైటిస్ బెలనోపాస్థైటిస్కి ఎటువంటి యాంటీబయాటిక్స్ ఇచ్చినా టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. బట్ వాట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్? పర్మనెంట్గా ఏం చేయొచ్చు దీనికి, కంప్లీట్గా దీన్ని తొలగించాలంటే ఏం చేయాలంటే ఇది వరకు చర్మాన్ని తీసేసేయాలి. సో ఈ చర్మం ఏదైతే కల్ప్రిట్ ఉందో, ఈ చర్మం ఏదైతే పాడైందో ఈ చర్మాన్ని తీసేసేయాలి. సో ఈ చర్మాన్ని తీసేసే పద్ధతులు ఏంటి అంటే కొన్ని ఓపెన్ సర్కంసిషన్ సర్జరీస్ అంటారు. అంటే సర్కంసిషన్ అంటే ఆ తోలు తీసేయడం, ముందరున్న తోలుని తీసేయడాన్ని సర్కంసిషన్ అంటారు. దీన్నే సుంతి కథన అంటుంటాం. సో ఆ ముందరున్న తోలు తీసేసేయాలి. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఏం చేస్తామంటే సేమ్ సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ చేస్తాం కానీ ఎటువంటి కోత కుట్లు లేకుండా జస్ట్ పిన్స్ కొడతాం అన్నట్టు. అంటే ఆటోమేటిక్గా కట్ అయిపోయి ఆటోమేటిక్గా పిన్స్ పడిపోతాయి. ఇది మనం వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో దాన్నే కేఎస్ఆర్ స్టేప్లర్స్ అంటారు. ఇవి డిస్పోజబుల్ స్టేప్లర్, ఒక పేషెంట్కి వాడి మనం పడేస్తూ ఉంటాం, డిస్కార్డ్ చేస్తూ ఉంటాం కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. అండ్ రెండోది ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మన కేఎస్ఆర్ స్టేప్లర్లో వాడే పిన్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి అండ్ జిగ్జాగ్లో ఉంటాయి. అండ్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పిన్స్ డైరెక్ట్ చర్మానికి తగలకుండా మనం మధ్యలో ఒక సిలికాన్ రింగ్ని అప్లై చేస్తాం. ఆ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్లో పేటెంట్ రైట్స్ ఉన్నాయి దీనికి.
ఆ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో ఎంత సాఫ్ట్ ఉంటుందంటే జస్ట్ స్కిన్లా ఉంటుంది. మామూలుగా మిగతా స్టేప్లలో చూసుకుంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం పెయిన్ వస్తుంటుంది. అంతేకాకుండా గ్లాన్స్ మీద కుచ్చుకుంటూ ఉంటుంది, ఓసారి అల్సర్స్ కూడా ఫామ్ అయిపోతుంటాయి. బట్ మన కేఎస్ఆర్ స్టేప్లలో ఉన్న పిన్స్ కానీ సిలికాన్ రింగ్ వలన ఎటువంటి అల్సర్స్ ఫామ్ కావు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అన్నట్టు. సో ఇది జస్ట్ 5 minutes ప్రొసీజర్, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు చర్మాన్ని తీసేయడం జరుగుతుంది. సో పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. సో ఈ పిన్స్ ఇక్కడ పడితే ఇవి ఆటోమేటిక్గా 10 to 12 daysలో ఈ పిన్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఈ 10 to 12 days వరకు మనకేంటంటే కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఎటువంటి జాగ్రత్తలు అంటే కొంచెం అంగస్తంభన కాకుండా, ఎరెక్షన్స్ కాకుండా చూసుకోవాలి. అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ 1 month వరకు కలవకూడదు, ఇంటర్కోర్స్ చేయకూడదు. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే కనుక అసలు సర్జరీ అయినట్టు ఫీలింగ్ కూడా ఉండదు, అంత ఫాస్ట్గా హీల్ అవుతుంది అన్నట్టు. సో ఇట్లా ఎవరికైనా బెలనైటిస్ బెలనోపాస్టైటిస్ సిమ్టమ్స్, నేను చెప్పిన సిమ్టమ్స్ కనుక ఉంటే తెల్లటి జిగురులాగా రావడం కావచ్చు, ఆ ముందరున్న ఫోర్ స్కిన్ థిక్ అయిపోవడం కావచ్చు, మందంగా తయారు కావడం కావచ్చు, అండ్ షైనీగా ఉండడము, అండ్ క్రాక్స్ ఫామ్ కావడము, ఇవన్నీ బెలనైటిస్ లక్షణాలు. ఇట్లాంటి లక్షణాలు కనుక మీ పీనస్ యొక్క ఫోర్ స్కిన్ కనుక ఉంటే కనుక తప్పకుండా దగ్గరలో ఉన్న సెంటర్లో షుగర్ టెస్ట్ చేయించండి. షుగర్ ఉండే అవకాశాలు 90% ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ 10% నాన్ డయాబెటిక్లో బెలనైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 90% ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ఫస్ట్ మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. షుగర్ టెస్ట్లో కనుక పాజిటివ్ ఉంటే దానికి సరిపడిన మందులు వాడటం వల్ల కొంచెం వరకు బెనిఫిట్ అవుతుంది. అండ్ ఒకసారి ఇది పాడైంది చర్మం అంటే అది మళ్ళీ తిరిగి నార్మల్ పొజిషన్కి రాదు. కాబట్టి ఖచ్చితంగా చర్మం తీయించుకోవాలి. ఆ చర్మం తీయించుకునేది మన కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.